ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికి ఆపరేషన్ సింధూర్ వక్ఫ్ సవరణ చట్టాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. బెంగాల్లోని ముర్షిదాబాద్ లో మతపరమైన అల్లర్లు రాష్ట్ర ప్రాయోజితమని, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన అనేక మంది సీనియర్ నాయకులు వాటిలో పాల్గొన్నారని ఆరోపించారు. ఆ అల్లర్లను ఎదుర్కొనేందుకు సరిహద్దు భద్రతా దళాన్ని పంపిస్తామంటే తృణమూల్ సర్కార్ అంగీకరించలేదని, వారు వచ్చి ఉంటే హిందువుల్ని కాపాడటం వీలయ్యేదని చెప్పారు. నిన్న కోల్కతాలో బీజేపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ ను వ్యతిరేకించడం ద్వారా స్థాయి దిగజార్చుకొని మమత మన దేశ మాతృమూర్తుల్ని, సోదరీమణుల్ని అవమానిస్తున్నారు. ఆమె కోట్ల మంది ఆడబిడ్డల భావోద్వేగాలను కించపరిచారు. సింధూరానికి ఉన్న విలువేమిటో ఇలాంటి వారికి అర్థమయ్యేలా చెప్పండి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ఆడబిడ్డలు ముఖ్యమంత్రికి, తృణమూల్ కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పిస్తారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల కోసం సరిహద్దుల్ని మమత తెరిచి ఉంచారు. దేశ భద్రతతో ముడిపడిన తదుపరి ఎన్నికల్లో రాష్ట్ర సర్కారును కూకటి వేళ్లతో పెకలించడానికి బీజేపీ శ్రేణులు పాటుపడాలి. బెంగాల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. హింసాత్మక మార్గంలో వెళ్లకుండా ఎన్నికల్లో డిపాజిట్లను దక్కించుకోవడం మమతకు కూడా కష్టం. ఆమె అధికారంలోకి వచ్చాక బెంగాల్ ను అక్రమ చొరబాట్లు, నేరాలు, అవినీతి, అత్యాచారాలు, దాడులకు అడ్డాగా మార్చారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని అమిత్ షా చెప్పారు. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కోసం అవసరమైన భూమిని బెంగాల్ సర్కార్ కేటాయిస్తే చొరబాట్లను అడ్డుకుంటామని చెప్పారు. అక్రమ చొరబాట్ల ద్వారానే తృణమూల్ పార్టీ అధికారంలో ఉంటోందని, అందుకనే భూమిని కేటాయించడం లేదని ఆరోపించారు. ఇక దేశంలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు 2800 కోట్ల రూపాయలు వెచ్చించాలని కేంద్రం యోచిస్తున్నట్లు అమిత్ షా చెప్పారు. కేసులను ఛేదించడంలోనూ ఈ ల్యాబ్లు అందిస్తున్న సేవలు విలువైనవని కొనియాడారు. కోల్కతా శివార్లలో కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. పేదలకు సత్వర న్యాయం జరగడానికి, కేసులలో అమాయకులు బలి కాకుండా చూడడానికి నేర శిక్షా స్మృతుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు.